ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. వీకెండ్ వచ్చిందంటే చాలా బిగ్ బాస్ హౌస్లో గోల. వీకెండ్ అంతా ఏం జరిగిందో నాకు సార్ దగ్గర అయితే ఫుల్ పనిష్మెంట్స్, అలాగే వీడియో ఫ్లిప్పింగ్స్ ఇవన్నీ కామన్ ఉంటాయి. ఎనీవే ఈ వీక్ అయితే ఏం జరిగింది, ఫస్ట్ వీక్ స్టార్ట్ అవడంతోనే గొడవలతో వీక్ స్టార్ట్ అయింది. వీక్ స్టార్ట్ అయిన తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నామినేషన్స్లో రచ్చ మామూలుగా లేదులే, సిల్లీ నామినేషన్స్ కూడా జరిగినాయి. ఇంకా తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయితే సాగుతుంది. ఈ కెప్టెన్సీ టాస్క్లో పోటీదారులు అయితే టెనెట్స్ విత్ ఓనర్స్కి మధ్య అయితే జరిగింది. ఎనీవే ఇప్పుడు ఈ టెనెట్స్కి ఓనర్స్కి మధ్య ఇక్కడ బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే నాకు సార్ గట్టిగా ఇచ్చారు. ఈసారి రివర్స్ అయిపోయింది వీళ్ళకైతే గేమ్. టెనెట్స్ అందరూ సెలబ్రిటీస్ అలాగే కామనర్స్ వచ్చారు కదా, వీళ్ళు ఓనర్స్ కింద వచ్చారు కామనర్స్, అలాగే సెలబ్రిటీస్ అయితే టెనెట్స్ కింద వచ్చారు. ఇప్పుడు టెనెట్స్ అందరూ ఓనర్స్ అయ్యారు, ఓనర్స్ అందరూ టెనెట్స్ అయిపోయారు. ఎనీవే ఇప్పుడు ఇది బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. ఇంకా తనుజ గురించి బిగ్ బాస్లో హౌస్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజాని అయితే క్రైయింగ్ బేబీ అనేసేటట్టే ఉన్నారు. ఎందుకంటే తను ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోతుంది. ఆ వీడియోస్ అన్నీ ఈరోజు అయితే షోలో చూపిస్తారు. ఇంకా రాము రాథోడ్కి అయితే సపోర్ట్ ఇస్తుంది, గేమ్ పరంగా కెప్టెన్సీ టాస్క్ పరంగా సపోర్ట్ ఇచ్చిందనమాట. ఎనీవే ఇస్తే రీతు చౌదరి అయితే గేమ్ మొత్తం ఫాల్ ఆడిందనమాట. అసలు కరెక్ట్ ఆడినట్టే అనిపించలేదు ఎవరికి. దీని గురించి అయితే ఈరోజు డిస్కషన్ జరగబోతుంది. అంతేకాదు తను ఫేక్ గేమ్ ఆడింది అని చెప్పి అయితే అన్నారు నాకు సార్ అయితే. దీని తర్వాత చూసుకుంటే ఇంకా బిగ్ బాస్ హౌస్లో పవన్ అయితే కెప్టెన్ అయ్యారు, కానీ దాన్ని క్యాన్సిల్ చేసేసారు నాకు సార్. మళ్ళీ మండేకి ఈ వీక్ అంతా బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ కండక్టర్ అనేది ఉండదు అని చెప్పి అయితే ఇవాళ నాకు సార్ చెప్తారు. అంతేకాదు ఈరోజు అంతా ఫుల్ గొడవలు అయితే పక్కా జరుగుతాయి బిగ్ బాస్ హౌస్లో. ఈరోజు ఇమాన్యుల్కి అయితే ఫుల్ అప్రిషియేషన్స్ అయితే జరుగుతాయి. ఇంకా తనుజ అయితే చేసిందంతా కొంచెం దాని గురించి బిగ్ బాస్ హౌస్లో అయితే చూపిస్తారు. ఆ తర్వాత సుమన్ శెట్టి గేమ్ గురించి చూసుకుంటే సుమన్ శెట్టి గేమ్ అయితే వావ్ అని అనొచ్చు. ఇంకా ఆ తర్వాత రీతు చౌదరి అయితే ఎవరో కోసం గేమ్ ఆడుతున్నట్టు బిగ్ బాస్కి వచ్చింది అని చెప్పి తనుజతో అయితే డిస్కషన్ అయితే జరిగింది. ఆ డిస్కషన్లో భాగంగా అవన్నీ క్లిప్స్ అనేది వీడియోలో అయితే చూపిస్తున్నారు. ఇంకా ఈ వీక్ ఎలిమినేషన్కి వస్తే ఎలిమినేషన్లో అయితే గట్టిగానే ఉన్నారు. హరీష్ గారు వెళ్తారా, ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఈరోజు అయితే సేఫ్ జోన్లో ఎవరు ఉంటారా లేకపోతే ఎలిమినేషన్ ఎవరు అవుతారా అనేది అయితే చూడాలి గట్టిగానే. ఎందుకంటే హరీష్ అంతా ఫుల్ చాలా ర్యాష్గా బిహేవ్ చేశారు ఈ వీక్ అంతా. హరీష్ గారు అలాగే పవన్ వీళ్ళంతా సోల్జర్కి వెళ్ళిన వీళ్ళంతా నామినేషన్స్లో ఉన్నారు. బట్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు, ఫ్లోరా కూడా ఉంది. బట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం హరీష్ అయితే లీస్ట్లో ఉన్నాడు. బట్ హరీష్ని తీస్తారా తీరా అయితే చూడాలి. సుమన్ శెట్టికి అయితే ఓటింగ్ ఒక రేంజ్లో లేదు, గట్టిగానే ఉంది. ఇంకా సంజన అయితే సేఫ్లోనే ఉంది. బట్ ఈసారి నామినేషన్స్ గట్టిగానే ఉంటాయి. బట్ నామినేషన్స్కి పాయింట్స్ కూడా గట్టిగానే ఇస్తారు నాకు సార్. రీతు చౌదరికి అయితే గట్టిగానే క్లాస్ అయితే ఇచ్చారు. ఈరోజు షో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఈ వీక్ అంతా జరిగిన దాని గురించి ఎపిసోడ్స్ అయితే పక్కా జరుగుతాయి. కానీ బిగ్ బాస్ హౌస్లో టెనెట్స్ విత్ ఓనర్స్ మధ్య వార్ జరిగి వాళ్ళు టెనెట్స్ అలా వచ్చేమో ఓనర్స్ అయిపోయి ఓనర్స్ అంతా వచ్చి టెనెట్స్ అయితే భలే ఉంటుందిలే. ఇప్పుడు వీళ్ళ డిమాండ్స్ అయితే గట్టిగానే ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లో అయితే రివర్స్ అయిపోయింది. ఇంకా భరణి గారు కూడా గట్టిగానే ఆర్గ్యూ చేశారు. ఇంకా శ్రీజ ప్రియా కూడా అలాగే డిమాండ్ చేశారు రీతు చౌదరి మీద. నిన్న టాస్క్ల వరకు అయితే గట్టిగా గొడవ అయింది. తనైతే పవన్కి సపోర్ట్ ఇచ్చి పవన్ అయితే కెప్టెన్సీ కంటెస్టర్గా చేసింది. బట్ దాన్ని అయితే క్యాన్సిల్ అయిపోయారు. ఇంకా ఈరోజు షో వరకు చూసుకుంటే ఇంకా నాకు సార్ ఈరోజు ఏం చెప్తారో చూడాలి. ఇంకా కెప్టెన్ అయితే ఈ వీక్ అయితే ఎవరు ఉండనట్టే. ఇంకా సంజన అయితే కూల్ డ్రింక్స్ తాగుతుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే ఇక ఈ వీక్ నుంచి థర్డ్ వీక్ స్టార్ట్ అయిన తర్వాత నుంచే కొంచెం ఒకరి గురించి ఒకరు తెలిసి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అప్పుడైతే చూడాలి. ఎలిమినేషన్స్ తర్వాత నామినేషన్స్లో చూడాలి. ఎనీవే ఈరోజు ఎపిసోడ్ అయితే చూస్తారు కదా, ఇంకా ఈరోజు జరిగేదంతా ఇదే అనమాట. ఈ వీక్ అంతా జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.